లేకపోతే ఇప్పుడు దాకా బ్రతుకుంటావు అవి. మా వాళ్ళు అయితే ఏం చేస్తున్నాడు తెలుసా, కాలిస్తే మాత్రం ఇది స్కిన్ పాడైపోతుంది. ఇస్తున్నాము కొంచెం డబ్బులు కూడా లాగరా ఆఫ్నికా. ఇదిగో ఫ్రెండ్స్, ఇప్పుడైతే భోజనం మొత్తం అయిపోయింది అనమాట. మెల్లగా మా మీరు ఊరు వాళ్ళు 2 ఊర్లు పూతికి పుట్టు జగలే 2 ఊర్లు కలిసి అయితే మేము వచ్చిన. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనండి మీ వెంకీ ప్రభా. సో అందరికీ అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు. సో దానికన్నా ముందు మేము చిన్న వీడియో అయితే చేయాలనుకుంటున్నాం. సో ఈరోజు అయితే మేము ఏం చేద్దాంరా, పార్టీ ఈరోజు ఒక చిన్న పార్టీ అయితే ఉంది. మా ఊళ్ళందరూ కలిసి మేము ఒక చిన్న పార్టీ అయితే పొలాల దగ్గర అయితే చేస్తున్నాము. సో చికెన్ కర్రీతో తర్వాత మామూలు ఒక అన్నం కలిపి అందరూ ఒక పొలాల దగ్గర కూర్చొని మేము ఒక విందు భోజనాలు లాగా చేస్తామన్నమాట. సో మీరు ప్రతి ఒక్కరు కూడా కానీ మా వీడియో నచ్చిన లైక్ అండ్ కామెంట్ చేసి షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ అయితే చేయండి. సో ఇప్పుడైతే మేము అక్కడికి కోళ్ళు అయితే తీసుకెళ్తున్నాము. సో నేనే తీసుకుని వచ్చారు కోళ్ళు. తర్వాత అక్కడ భోజనాలు అన్నీ ఏర్పాటు చేసి వాళ్ళందరూ కలిసి అక్కడే భోజనాలు చేస్తాం. సో మీరైతే ఈ వీడియో నచ్చినట్లయితే చివరి వరకు అయితే చూడండి, తప్పక లైక్ అండ్ కామెంట్ చేయండి. అయితే తీసుకెళ్తున్నాం పార్టీ చేయడానికి. చూసారా, మా బామ్మర్ది అయితే తీసుకెళ్తున్నారు. రే బామ్మర్ది ఎక్కడరా? పొలాల దగ్గర చేద్దామన్నా ఎక్కడైనా చేద్దామా? అందరు వస్తారా లేడీస్ వాళ్ళందరినా? అవునా, ఎప్పుడు పార్టీలే చేస్తాం రా మనం. ఏమో మామూలుగా ఉండదు కాదురా. ఇప్పుడు పట్రా ఏ కోళ్ళు రవి? బయలేరు కోళ్ళు కాదురా, సొంటేం కోళ్ళు అట. లేకపోతే ఇప్పుడు దాకా బ్రతుకుంటావు అవి. ఒరే చిన్నది తీసుకో, మీ నాన్న అయితే చిన్న కోడట తీసుకొని వచ్చేవట చెప్పాడు మీ నాన్న. వీడేమో డబ్బులు మొత్తం ఎంజాయ్ చేసుకున్నట్టుకున్నాడు. ఇదిగో ఫ్రెండ్స్, మరి సమ్మర్లో మరి పంట అయితే వేసాము. ఇదిగో పొలాలు అయితే నాటడం జరిగింది. చూసారా, నిన్న అయితే అయిపోయింది. కొంచెం వేస్తున్నాము. మళ్ళీ ఇంకొక 3 నెలల్లో మాకు పంట వస్తుంది అనమాట. ముక్కలు ఎలా నరకాలో తెలుసా మీకు? చికెన్ ముక్క తింటే ఇంకా మళ్ళీ తినాలనిపించాలి, అలా ఉండాలి. కానీ మీరు ఎలా నరుకుతారని తెలియదు. మసాలా గిసాలు అవన్నీ అన్నీ ఉండాలి, నీట్గా ఉండాలి వంటలు. మీకు అవన్నీ తెలియకపోతే నన్ను అడగండిరా. వీడియోలు కొంతమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఏమి చేయట్లేదురా. ఒరే మనకు సంతరకొండ ఉంది కదా, అది ఎక్కడ ఉందిరా? చూపించండి రా. చూపించండి అంటే 2 కోళ్ళు 2 చేతుల్లో ఉన్నాయి. ఎటువైపు అదేనా? అదిగో ఫ్రెండ్స్, అక్కడైతే సంతేరకొండ అని పైన ఉంది. దాని పైన వాటర్ కూడా ఉంటుంది అనమాట, నిచ్చెనంగా ఉంటుంది. స్కూల్ పిల్లలకి తీసుకెళ్ళకూడదు. అక్కడ ఏదైనా జరిగిందనుకో అందరు రావాలి, కాలేజీ నుంచి రావాలి అందరు. వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్దాం, వీడియోస్ చేద్దాం, మంచి వీడియోస్ చేద్దాం. అక్కడైతే ఒకరోజు స్టే చేద్దాం నైట్, ఓకేనా? మనకు పర్వాలేదు కదా, అడవిలో బతికి వాళ్ళ మనకెందుకు టెంటులు గింటులు. తారపలు కూడా అవసరం లేదు, రొడ్డాలు అక్కడ గుడిసెలకు చేసుకొని ఉండొచ్చు. ఎందుకు పోతాం? ఇలాంటివన్నీ చూడలేదు. ఎన్ని రాత్రులు మేము కొండ పైన స్టేలు చేసి ఉన్నాం. ఇంకా చిన్నపిల్లాడివి, నీకేం తెలుసు? ఇప్పుడైతే మేము కోళ్ళు అయితే తీసుకుని వచ్చాము దగ్గరలోనే. ఇదిగో ఈ ప్రాంతంలో చూసారా మా కొండ పొళ్ళు ఎలాగున్నాయన్నమాట. ఇదిగో ఈ విధంగా మేము ఒక వీడియో అయితే చేయాలనుకుంటున్నాం. అల్ల కొండ పైన, ఆ కొండ దాన్ని సంతేర్ కొండ అంటారు. దాని పైన కొంచెం వాటర్ అయితే ఉంటుంది, నిచ్చెనంగా ఎప్పుడు ఉంటుంది. సో అది చెప్పాలి ఒక కన్నం అయితే ఉంటుంది అనమాట. అక్కడ వేస్తే ఇంకా కొంత దూరంలో అది మనం ఏ వస్తువు అయితే వేస్తే ఏ వస్తువు అయినా అక్కడ బయటకు వస్తుంది అని అంటారు. అది నిజము అబద్ధము నాకైతే తెలియదు. మా పూర్వీకులు మాత్రం మాకు అది ఎప్పుడు చెప్తూనే ఉంటారు. ఆ కొండ దగ్గర వెళ్ళేసి ఎప్పుడైనా మీకు వీడియో అయితే చూపిస్తాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము కుకింగ్ చేయడానికి అయితే ఒక పార్ట్ అయితే మా గ్రామస్తులు పొలాల దగ్గర అయితే పార్ట్ అయితే పెడుతున్నాము.
మన ఛానల్లో వస్తుంది చూడండి. ఇప్పుడైతే మేము ప్రజెంట్ ఇక్కడ పొలాల దగ్గర అయితే వచ్చాము. ఇదిగో పొలాలు, ఈ పొలాల దగ్గర మేము ఇక్కడ పార్టీ చేయాలనుకుంటున్నాం. సో మా ఊరు వాళ్ళందరూ కలిసి ఇదిగో చూసారా, ఈ పొలాల దగ్గర పాట అయితే మేము పెడుతున్నాం. ఇదిగో కోళ్ళు 1 2 ఇదిగో 3 మొత్తం ఎంత 6 కోళ్ళు మేమైతే ఇక్కడ 6. ఇదిగో అన్నం కూడా ఇక్కడ ఉంది, ట్యాక్స్ కుకింగ్ చేయడానికి పార్టీ చేసినాం. కర్రలు మా వాళ్ళు అయితే తీసుకుని వస్తున్నారు. అరే నీటికి తీసుకుంటారా? అదే అంటే మనం ఒక పొయ్యి పెడదాం, ఎలా పెట్టాలనేది నేను చెప్తాను. అయితే మేము రెడీ చేసాము, ఇది సరిపోద్దా లేదు చూడాలి. మంట అయితే పెట్టారు మా వాళ్ళు. సరిపోద్దా చూసారు? సరిపోతేట్రా? సరిపోయింది, సరిపోద్ది. సరిపోయిందా? వీళ్ళు మంట పెట్టారు ముందే. సరిపోయింది. ముందు వాటర్ తీసుకొని వద్దాం. మా వాళ్ళు అయితే ఏం చేస్తున్నారు తెలుసా, కాలిస్తే మాత్రం ఇది స్కిన్ పాడైపోతుందని తర్వాత వేడి చేసి వాటర్ రే అది ఈగలని మొత్తం తీసేయండిరా. అన్ని తీస్తారా? అవి మొత్తం పెట్టండి రా, కోళ్ళన్నీ పెట్టండి అక్కడ. మళ్ళీ సరే అయితే నీట్గా తీయడానికి అవుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మేము కోళ్ళు ఈకలు అనేది మొత్తం నీట్గా చేస్తున్నాము. శుభ్రం చేసిన తర్వాత కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకొని మా వాళ్ళందరూ ఇంకా రాలేదు, పూర్తిగా జనాలు వచ్చేసిన తర్వాత అన్ని పనులు అయిపోవాల్సింది. కొంతమంది వేరు పనుల మీద ఉన్నారు కాబట్టి ఇంకా రాలేదు. సో వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. సో ఇదిగో చూసారా, పిల్లలు కూడా ఉన్నారు. ఈరోజు పార్టీ అంటే అందరూ కొంచెం ఎంజాయ్మెంట్తో ఉన్నారు. దాంతోపాటు ఒక మెడిసిన్ కూడా ఉంటుంది, ఏంటంటే జీకే మందు. మీకు తెలిసి కదా, మా పార్టీలకి ఎప్పుడు అది యూజ్ చేస్తాం. ప్రెసెంట్ అయితే ఇదిగో ఉల్లిపాయలు ఇవన్నీ టమాటాలు అన్నీ మిక్స్ చేస్తున్నారు. చూడు, మిరపకాయలు అన్నీ రెడీ చేస్తున్నారు కుకింగ్ చేయడానికి. ఇక్కడైతే మేము కోళ్ళు అయితే వంటలు అయితే సెంటర్లు అయిపోతున్నాయి. చూసారా, ఇక్కడ నరుకుతున్నారు అనమాట. ఇప్పుడు అన్నీ ఏ విధంగా వండుతాము, తర్వాత ఏ విధంగా ఇక్కడ కూడి అందరూ మేము తింటామనేది లాస్ట్ వరకు అయితే చూడండి, చూసే ప్రయత్నం అయితే చేయండి. చూసిన తర్వాత మన వెంకీ ప్రభా ఛానల్కి అయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకైతే చూపిస్తాను చూడండి. ఇదిగో మా వాళ్ళు అయితే సెంటర్ అయితే రెడీ చేస్తున్నారు. ఇదిగో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇవి అన్ని మెటీరియల్, ఇదిగో కూరగాయ మనకు చికెన్ కేసే మెటీరియల్ అని ఇక్కడ ఉంచున్నాము. తర్వాత టమాటాలు కోసున్నాము, చికెన్ ఇక్కడ ఉంది. ఇప్పుడైతే మేము కుకింగ్ చేస్తున్నాము. చూడండి ఏ విధంగా చేస్తున్నాం అనేది. మేము అందరూ పాట అయితే చేస్తున్నాం. ఈరోజు అయితే ఈ పొలం దగ్గర మేము తింటాము, కూర్చొని అందరూ అయితే కూర్చొని తింటాము. ఇప్పుడైతే కుకింగ్ చేస్తున్నాము. ఇప్పుడైతే చూడండి, ఫస్ట్ నేను ఆయిల్ వేస్తున్నాను. మొత్తం వేయాలా? చాలా చాలు చాలా సరిపోతుంది దానికి. వేసేస్తాను, ఎందుకయ్యా ఆయిల్ వేసాను. ఇది పట్టుకురా, ఉంచుతాను. ఒరే నా తోడు నీట్గా ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను. మొత్తం వేయాలి అది. ఆప్చిమను తక్కువ ఆప్చిమను, ఓకేనా? పోపులు అయితే వేస్తున్నాం. చూడలేదు, మా నాలుగు ఎప్పుడు చేయలేదు కదా. ఇదిగో పోపులు అయితే వేస్తున్నాం కదా. ఒకటేస్తేనే నాకనేటికి దిగిన ఆప్షన్ మాకు వేసింది మరి. దించుర్రే ఒకటి దించు. మిరపకాయలు అయితే వేస్తున్నాం ప్రజెంట్. టమాటాలు ఇస్తీరింగ్ అయితే విస్తూరింగ్ సోన్ ప్రెజెంట్ అయితే టమాటాలు వేస్తున్నాం. ఇప్పుడు
సరే ఇది కూడా ఎక్కువ నేను నచ్చుతుంది అన్నదా ఇప్పుడైతే ప్రజెంట్ చికెన్ అయితే వేస్తున్నాము కొంచెం డబ్బులు కూడా లాగరా ఆత్మిక डबरू लागा बाप निकल लागा माप ಕೂಡ ತೋರ್ತೀನಿ ಈ ತಾಲ್ ಬಂದಿ निकल पे मरे से राव बेसु क्या हो जाला सर कुछ ले दी अब गुटका बड़ी स्टार्ट है राजू दे बेसु पर आशीरा में पर बड़ी स्टार्ट नी घरटे पानी ग्राइड कर पाइप लाग दी कारू के बटे गोट पण देन रहे कर की सनी कारू साले कड़ा दी कारू कर ये ना घरटे नपी दे हां पूर्ण उठ की जिमना यार की टमाटी ठीक है टमाटी ఇంకా కారం వేస్తే ఇస్తున్నాది ఏ నేను కూడా సైనా వర్ బీచ్ ఆజింది నెట ఎలా ఉంటా చూస్తా మీకు చూపించరా చూపించు అదిగో ఫ్రెండ్స్ అయితే చికెన్ అయితే రెడీగా అయిపోయింది ఇప్పుడు చూపిస్తాను టేస్ట్ ఎలాగుంది అనేది అందుకో రే ఉంచండి నేనైతే ఎక్కడ తింటాను అనుకున్నారా ఇదిగో ఇక్కడైతే తింటాను ఈ ప్లేట్లో అయితే నేను తింటాను ఇప్పుడైతే ప్రజెంట్ అన్నం అయితే వడ్డిస్తున్నారు ఇదిగో చూసారా మా వాళ్ళందరూ వస్తున్నారు మెల్లమెల్లగా ఒక్కొక్కడికి వేరే వేరే పనులు కూడా వెళ్తున్నారు ఇదిగో అన్నం అయితే వడ్డిస్తున్నారు ఇదిగో ఇలా అయితే కూర్చుంటున్నాం ఇప్పుడైతే భోజనాలు అయితే చేస్తున్నారు మా వాళ్ళ చెట్టు కింద కూడా కూర్చున్నారు చూసారా అదిగో రండి కింద రండి ప్రజెంట్ ఇదిగో అయితే చికెన్ తర్వాత జీకే మందు మెడిసిన్ వీళ్ళు ఎప్పుడు పార్టీ పెట్టినా కూడా మందు యూజ్ చేసుకుంటారు ఇదిగో ఫ్రెండ్స్ ప్రజెంట్ భోజనం దగ్గర కూర్చున్నాం అందరు ఇప్పుడు తింటున్నాం అనమాట కూర్చొని మిగతా వాళ్ళు ఇది కూడా ప్లేట్లు పట్టి రెడీగా ఉన్నారనమాట ఇది మా పార్టీ అనమాట చూసారా మేము ఎప్పుడు చిన్నదరంగా పెద్ద పార్టీ చేసుకొని తింటున్నాం ఇదిగో మా వాళ్ళకి అయితే భోజనాలు పట్టిస్తున్నారు ఇది చికెన్ ఏ విధంగా ఉందని వీళ్ళకి అనుకుంటాను వండిన భోజనం ఎలాగా భోజనం ఎలా ఉంది పర్లేదు బాగుందా కూర బాగుందా మాట్లాడండి మరి సిగ్గుపడుతున్నారు ఎందుకు అయితే మందు తాగుతారా సరే సరే ఈరోజు మంచి పార్టీ మూడ్లో ఉన్నారు అందరూ చూస్తే ఇప్పుడు ఈరోజు ఫేస్ కనబడట్లేదు ఫేస్ కనబడట్లేదు विस्तूरी बस आकून बताने का नहीं गयो निनी बंग उठ पिसमें 90 बस्ती गन्ने अब्दिला दूली नन कवात दरिन पररून वाकनले కొంచెం ఫేస్ కనబడట్లేదు ఇంగ అట్వే మరి ఆ బస్సి నాది నా దగ్గర గిన్నె అయ్యేది బా ఫేస్ కనబడట్లేదు ఫుల్లా పప్పు అదిలా పప్పు అదల్లో నడుము రుకునలే ఇదిగో ఫ్రెండ్స్ ఇప్పుడైతే భోజనం మొత్తం అయిపోయింది అనమాట మెల్లగా మా ఇది ఊరు వాళ్ళు 2 ఊర్లు పూతికి పుట్టు జగడం 2 ఊర్లు కలిసి అయితే మేము వచ్చిన పాట అయితే చేసుకున్నాం చూసారా ఈ పాటలో అందరూ భోజనాలు అయితే చేసుకున్నారు కొంతమంది అయితే వెళ్ళిపోయారు ఇప్పుడైతే మేమైతే కొంతమంది అయితే ఇప్పుడు తింటున్నారు చాలా బాగుంది అందరూ కలిసి కట్టుకు తినడం అనుకో ఈ విధంగా మేమైతే పార్టీ చేసుకుంటున్నారు అనమాట సో ఈ పార్టీలో మేమైతే చాలా హ్యాపీగా మేము కలిసికట్టుగా ఉంటూ ఇలా పార్టీలు చేసుకుంటూ మంచిగానే ఉంది సో ప్రజెంట్ అయితే సో మేము అన్ని కలిసికట్టుగా పార్టీ చేసుకున్నాం చాలా సంతోషంగా ఉంది ఇప్పుడైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి సో మంచి వీడియోతో కలుద్దాం మరికొన్ని వీడియోలతో మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ సో ఇంకా మంచి వీడియో కలుద్దాం సరేనండి బాయ్